హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రామ్. రీసెంట్గా జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామ్లో నామినేషన్ గురించి మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. మీకు నామినేషన్ గురించి అది ఎలా చేస్తారు, నామినేషన్ మీద ఏ ఫ్యాక్టర్స్ ఆధారపడి ఉంటాయి, నామినేషన్ ఒకవేళ చేస్తే కనుక ఏ విధంగా మీ యొక్క మార్క్స్ మారుతాయి అనే విషయాన్ని నేను ప్రీవియస్ వీడియోలో నామినేషన్ గురించి క్లుప్తంగా 2018 డిఎస్సి మార్క్స్ బేస్ మీద నేను వివరించడం జరిగింది. దాన్ని మీరు కంప్లీట్గా చూడవచ్చు. అదే 2018 డిఎస్సి మార్క్స్ బేస్ మీద కట్టిన నామినేషన్ డేటాను తీసుకొని ప్రజెంట్ రీసెంట్గా జరిగినటువంటి 2025 మెయిన్ డిఎస్సి ఎగ్జామ్, ఇది 80 మార్కులు జరిగింది కాబట్టి ఈ 80 మార్కులకి మీ యొక్క మార్క్స్ నామినేషన్లో ఏ విధంగా మారుతాయి, అంటే పెరుగుతాయా తగ్గుతాయా అనేది మీరే మీ సొంతంగా ఒక అంచనా వేసుకోవడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. గుర్తుంచుకోండి, ఇది 2018 డిఎస్సి డేటాని బేస్ చేసుకుని మాత్రమే చేయడం జరిగింది. ఒక అంచనా కోసం మాత్రమే మీకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మీకు ఒక అంచనా అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. మీకు నార్మలైజేషన్ మనం అంచనా వేయాలి అంటే ఒక ఎగ్జామ్ అయిన తర్వాత మీకు వచ్చిన మార్క్స్ కుదిరితే మీ యొక్క షిఫ్ట్ యొక్క టాపర్స్ మార్క్స్ అంతే తప్ప మీకు అందరి యొక్క యావరేజ్ మార్క్స్ కానీ టాపర్స్ యొక్క యావరేజ్ మార్క్స్ మాకు తెలిసే అవకాశం ఉండదు. కాబట్టి ప్రజెంట్ మీకు ఎన్ని మార్క్స్ కలుస్తాయని కానీ లేదా మీకు ఎన్ని మార్క్స్ తగ్గుతాయని కానీ ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే అలా చెప్పాలి అంటే మన దగ్గర ప్రజెంట్ ఇప్పుడు 80 మార్కులు ఎగ్జామ్ రాసిన వాడి యొక్క డేటా మొత్తం మన దగ్గర ఉంటే కనుక మనం దాన్ని నామినేషన్లు కట్టి మాకు ఎన్ని మార్క్స్ కలుస్తాయి, ఎన్ని మార్క్స్ తగ్గుతాయని చెప్పొచ్చు. కానీ ప్రజెంట్ డేటా మన దగ్గర ఉండదు కాబట్టి అందుకే మనం ఏం చేస్తాం, తెలిసిన డేటా అంటే 2018 డేటా నుంచి ఒక అంచనా వేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ అంచనా కూడా దేన్ని అంచనా వేయాలి అనేది మీకు క్లుప్తంగా వివరిస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మీకు తెలుస్తుంది. మనం నామినేషన్ ఫార్ములా కనుక ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మొత్తం 7 ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. ఈ 7 ఫ్యాక్టర్స్లో పైన ఉన్నటువంటి ఈ 2 ఫ్యాక్టర్స్ ఫిక్స్ అయి ఉంటాయి అందరి క్యాండిడేట్స్కి, అంటే అందరికీ ఫిక్స్గా ఉంటాయి, ఇవి మారవు. సో ఇక్కడ డినామినేటర్ ఫ్యాక్టర్ ఈ రెండు కూడా మారుతూ ఉంటాయి. ఇవి షిఫ్ట్ వైజ్ మారుతూ ఉంటాయి, అంటే ఒక డైనమిక్ నేచర్ కలిగి ఉంటాయి. షిఫ్ట్కి మారుతాయి. అదేవిధంగా షిఫ్ట్లో ఉన్నటువంటి మీ యొక్క మార్క్స్ బేస్ని కూడా మారుతూ ఉంటాయి. సో ఇది కనుక ఈ ఫ్యాక్టర్ యొక్క మీరు పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా ఏ విధంగా మారుతుంది అనేది మీకు నేను ప్రీవియస్ వీడియోలో క్లుప్తంగా వివరించాను. మీరు దాన్ని చూడవచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా దాని లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే మీ షిఫ్ట్ యొక్క యావరేజ్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా, ఈ ఫ్యాక్టర్ పాజిటివా నెగిటివా అనేది మీ షిఫ్ట్ యొక్క యావరేజ్ మీద డిపెండ్ అవుతుంది. అదేవిధంగా మీరు ఎంత పాజిటివ్ వస్తారు ఎంత నెగిటివ్ వస్తారు అనేది మీ టాపర్స్, మీ షిఫ్ట్ యొక్క టాపర్స్ యొక్క యావరేజ్ మీద డిపెండ్ అయ్యి అది కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకేనా, అంటే మనకు కావాల్సింది షిఫ్ట్ యావరేజ్ని మనం అంచనా వేసుకోగలిగితే కనుక కనీసం మనం పాజిటివా నెగిటివ్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. ఎందుకంటే పాజిటివ్ వస్తే మనం ఖచ్చితంగా మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి అని మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. కాబట్టి ముందు పాజిటివా నెగిటివా అనేది 2018 డేటాను అనుసరించి మనం కన్సిడర్ చేసుకుంటే కనుక మనకి ఈ విధంగా వస్తుంది. ఇది మనకి 2018 100 మార్కులకి జరిగినటువంటి ఎగ్జామ్లో అది 100%గా తీసుకుంటే కనుక మనకు 100 మార్కులు జరిగిన ఎగ్జామ్లో నేను 4 జిల్లాలని 4 షిఫ్ట్లుగా తీసుకొని మీకు డేటాని ఫైండ్ చేసి నామినేషన్ కట్టడం జరిగింది. అందులో విజయనగరంని షిఫ్ట్ 1గా 67, వెస్ట్ గోదావరి షిఫ్ట్ 2 63, షిఫ్ట్ 3గా కర్నూలు, షిఫ్ట్ 4గా చిత్తూరు, ఈ 4 జిల్లాలు నేను తీసుకొని నామినేషన్ కట్టాను. వాళ్ళ యొక్క యావరేజ్లు ఈ విధంగా ఉన్నాయి. ఇది 100 మార్కులకి. సో ఓవరాల్ యావరేజ్ అంటే మ్యాక్సిమం అన్ని జిల్లాలకు కూడా ఈ 66.032 ఓవరాల్ యావరేజ్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మ్యాక్సిమం అక్కడే ఉంటారు. ఈ 4 జిల్లాలు కట్టినప్పటికీ కూడా మిగతా జిల్లాలకు కట్టినా మనకి 66 కడే ఉంటారు మ్యాక్సిమం. ఇది ఏంటంటే మనకి మీరు ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇది 2015లో మాకు ఆల్రెడీ డిఎస్సి జరిగింది. 2018 కూడా డిఎస్సి జరిగింది. అంటే 3 సంవత్సరాల గ్యాప్లో రెండో డిఎస్సి వచ్చింది మనకి. అక్కడ మనకి నోటిఫికేషన్కి ఎగ్జామ్కి 84 రోజులు గ్యాప్ ఇచ్చారు. ఓకేనా, అంటే నోటిఫికేషన్ మధ్యలో 3 సంవత్సరాల గ్యాప్ ఉంది. అదేవిధంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ పెట్టడానికి 84 రోజుల గ్యాప్, అంటే ఇంచుమించు ఒక 3 నెలల గ్యాప్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ 3 నెలల గ్యాప్లో మన యొక్క విద్యార్థులంతా వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ బేస్ మీద ఈ యొక్క యావరేజ్ అనేది కన్సిడర్ చేయడం వచ్చింది. అదేవిధంగా మనం 2025లో మనం 80 మార్కులకి ఎగ్జామ్ జరిగింది. ఇక్కడ మనకి 80 మార్కులకు మాత్రమే ఎగ్జామ్ జరిగింది. మిగతా 20 మార్కులు టెట్లో ఉంటాయి. కాబట్టి 80 మార్కులకి మనం కన్సిడర్ చేసుకోవాలంటే 2018 డేటాలను ఒక 80% మనం తీసుకుంటే కనుక, అంటే ఒక అంచనా కోసం 80% తీసుకుంటే కనుక 80% మనం కడితే 53.96, 51.16, 54.8, 51.38 ఈ విధంగా 80% అనేది మనకి వస్తుంది. ఓవరాల్ యావరేజ్ వచ్చి 52 వస్తుంది.
రౌండ్ అప్ చేసుకుంటాం మనం 54, 51, 55, 51గా మనం రౌండ్ అప్ చేసుకుంటాం. కానీ నా పర్సనల్ అంచనా ప్రకారం ఏంటంటే ఇక్కడ మనకి 2018 డిఎస్సి తర్వాత 2025 వరకు అంటే 7 సంవత్సరాల మధ్యలో మనకు డిఎస్సి అనేది రాలేదు. ఓకే. నెక్స్ట్ ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఎగ్జామ్ పెట్టడానికి 45 రోజులు గ్యాప్ ఇచ్చారు. అంటే కనీసం వాళ్ళకి రివిజన్‌కు కూడా టైం లేదు. అంటే లాస్ట్ 2018 డిఎస్సి పెర్ఫార్మెన్స్ అంత పెర్ఫార్మెన్స్ 2025లో ఉండదు అనే నా అంచనా ప్రకారం ఒక 10% డిక్రీజ్ చేశాం. ఏది మీకు వచ్చినటువంటి ఇక్కడ 80% యావరేజ్ మార్క్స్‌లో నేను ఒక 10% డిక్రీజ్ చేసి ఈ యావరేజ్‌గా ఫైనల్ చేశాను. అంటే 48.5, 46, 49.5, 46 ఓవరాల్ యావరేజ్ వచ్చి 48. ఇది ఒక 10% డిక్రీజ్ చేయడం వల్ల వచ్చినటువంటి యావరేజ్. లేదు మీరు తగ్గరు అనుకుంటే కనుక మీరు ఈ రౌండ్ ఆఫ్ చేసినట్టుగా మీరు తీసుకోవచ్చు. లేదు తగ్గుతారు అనే అంచనా మీకు కూడా ఉంటే కనుక ఈ యావరేజ్‌ని మీరు తీసుకోవచ్చు. ఈ యావరేజ్ ఓకే. నేను ముందే చెప్పాను కదా, ఇక్కడ యావరేజ్ అంటే మీకు మీ యొక్క మీ షిఫ్ట్ యొక్క యావరేజ్ మధ్య డిఫరెన్స్ పాజిటివ్ వస్తే అంటే ఇక్కడ వచ్చిన మార్క్స్ కానీ ఈ మార్క్స్ కంటే ఎక్కువగానే వస్తే మీరు ఖచ్చితంగా పాజిటివ్ అవుతారు. ఇవి మీ యావరేజ్లు కాబట్టి ఈ మార్క్స్ కంటే పైన వచ్చినా ఈ మార్క్స్ వచ్చినా మీరు పాజిటివ్ అవుతారు. పాజిటివ్ అయ్యారంటే ఖచ్చితంగా మీరు పెరుగుతారు. ఇక ఎంత పెరుగుతారు అనేది మీ టాపర్స్ యొక్క యావరేజ్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ లో ఫ్యాక్టర్ వచ్చిందనుకో మీరు ఎక్కువ పెరుగుతారు. ఇక్కడ హై ఫ్యాక్టర్ వచ్చిందనుకో మీరు తక్కువ పెరుగుతారు. ఓకేనా? ఓకే. ఇది పాజిటివ్ వస్తే అందరూ పెరుగుతారు ఇక్కడ నుంచి. కానీ నెగిటివ్ వచ్చిన పరిస్థితి ఏంటి అంటే ఒకవేళ నెగిటివ్ వస్తే కనుక మీకు ఎలా ఉంటుందని ఈ స్లైడ్లో చూడండి. నెగిటివ్ వచ్చినా కానీ మీ మార్క్స్ పెరుగుతారు. కానీ ఎంతవరకు పెరుగుతారు, అసలు మీ ఒరిజినల్ మార్క్స్ కంటే ఎక్కడ డిక్రీజ్ అయిపోతారు అన్నది ఇక్కడ మీకు క్లారిటీగా వివరిస్తాను, సరిగ్గా చూడండి. ఇక్కడ మీ టాపర్ యొక్క యావరేజ్ మీ షిఫ్ట్ యావరేజ్ ఇది లో ఫ్యాక్టర్ అయితే కనుక ఇది వాల్యూ వచ్చి హై ఫ్యాక్టర్ అవుతుంది. హై ఇంటూ నెగిటివ్ వాల్యూ అంటే మీరు హై డిక్రీజ్ అవుతారు. అదేవిధంగా మీ టాపర్ యొక్క యావరేజ్కి మీ షిఫ్ట్ యొక్క యావరేజ్కి మధ్య డిఫరెన్స్ హై ఉంటే కనుక ఇక్కడ లో ఫ్యాక్టర్ వస్తుంది. లో ఇంటూ నెగిటివ్ కాబట్టి లో డిక్రీజ్ అవుతుంది. సో అలా ఎంతవరకు డిక్రీజ్ అయిపోతారు అంటే అది సేఫ్ జోన్ ఎక్కడ అంటే కంప్లీట్ అంటే మాకు వచ్చిన ఒరిజినల్ మార్క్స్ కంటే ఖచ్చితంగా మేము డౌన్ అయిపోతాం అని ఎక్కడ భావించవచ్చు అంటే మనకి ఇక్కడ 2018 డిఎస్సిలో కనుక మీరు చూసుకున్నట్లయితే సేఫ్ జోన్ ఎక్కడ మనం ఫిక్స్ చేసాం అంటే ఓవరాల్ యావరేజ్ని మనం ఫిక్స్ చేసాం. అక్కడ 68.66 ఉంటుంది. అక్కడ మీరు ప్రీవియస్ వీడియోలో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. 68.66 ఉంటుంది. అది ఓవరాల్ యావరేజ్. అది 100% అంటే 100 మార్కులకి అనేది కన్సిడర్ చేయడం జరిగింది కాబట్టి. కానీ ఇప్పుడు మనం 2025లో మెయిన్ డిఎస్సిలో 80 మార్కులకి రాసాం కాబట్టి దాన్ని 80%గా కన్సిడర్ చేస్తే 54.92 వచ్చింది. దాన్ని రౌండ్ ఆఫ్ చేస్తే 55. కానీ మనం డిక్రీజ్ ఒక 10% డిక్రీజ్ అవుద్దని నా అంచనా ప్రకారం ఏంటంటే అది 49.5గా మనకి ఓవరాల్ యావరేజ్ అనేది అవుతుంది. ఇక్కడ మీకు చెప్పిన ఫార్ములా ప్రకారం ఏంటంటే ఓవరాల్ యావరేజ్లో నుండి మీ స్కోర్ యొక్క డిఫరెన్స్ ఎంత ఉంటుందో ఆ డిఫరెన్స్ కంటే కూడా మీరు నార్మలైజేషన్లో ఎక్కువ నెగిటివ్ వస్తే అప్పుడు మీ ఒరిజినల్ స్కోర్ కంటే ఖచ్చితంగా తగ్గుతారు. మళ్ళీ చెప్తున్నాను, ఓవరాల్ యావరేజ్ కంటే మీ స్కోర్కి మధ్య ఉన్న డిఫరెన్స్ కంటే కూడా మీరు నార్మలైజేషన్లో ఎక్కువ నెగిటివ్ వస్తే అప్పుడు మీ స్కోరు ఖచ్చితంగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అది ఏ విధంగా అన్నది ప్రీవియస్ వీడియోలో ఒక స్లైడ్ చూపిస్తాను. ఇది ప్రీవియస్ వీడియో, ఇది 100 మార్కులు కన్సిడర్ చేసింది. ఇవేంటంటే మీకు ఓవరాల్ యావరేజ్ మార్క్స్ ఇక్కడ ప్రీవియస్ వీడియోలో ఉంటుంది ఒక స్లైడ్ ఇది. ఓకే, ఇవి మీకు ఓవరాల్ యావరేజ్ మార్క్స్. ఇవి ఏంటంటే మీకు వచ్చిన మార్క్స్ ఇవి. ఈ మార్క్స్కి ఈ ఓవరాల్ యావరేజ్కి మధ్య డిఫరెన్స్ ఇది డిఫరెన్స్. నేనేం చెప్పాను, ఈ డిఫరెన్స్ కంటే ఎక్కువ నార్మలైజేషన్లో నెగిటివ్ వస్తే కనుక మీ మార్క్స్ తగ్గుతాయి అన్నాను. సో ఇక్కడ 50 మార్కుల తరఫున చూసుకుంటే కనుక 68.66కి 50కి మధ్య డిఫరెన్స్ 18.66. ఇది 100 మార్కులకి కట్టిన 2018 డిఎస్సి డేటాలో నుండి మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంతే. ఇది 80 మార్కులు కాదు. ఓకే, 50 మార్కులు తినసిన వ్యక్తి 18.66 డిఫరెన్స్ ఉన్నాడు. కానీ నార్మలైజేషన్లో -20.5149 అంటే నార్మలైజేషన్లో ఎక్కువ నెగిటివ్లో ఉన్నాడు కాబట్టి 48 మార్కులు పడిపోయాడు. అంటే -1.85 అనేది తగ్గడం జరిగింది. ఇక 60 మార్కులు ఉన్న వ్యక్తిని చూడండి. 68.66కి 60కి మధ్య డిఫరెన్స్ 8.66. ఇక్కడ -9.42 డిక్రీజ్ చేయడం అంటే 8.66 కంటే -9 అంటే నెగిటివ్లో ఎక్కువ ఉన్నాడు కాబట్టి ఇతని స్కోర్ 59కి పడిపోవడం అనేది జరిగింది. ఇప్పుడు మనం 2018 డిఎస్సి తీసుకుంటే ఇక్కడ మనకి ఓవరాల్ యావరేజ్ అంచనా ప్రకారం 49.5 వస్తుంది కదా. ఈ 49.5 కంటే మీ స్కోర్కి మధ్య డిఫరెన్స్ కంటే మీరు నార్మలైజేషన్లో నెగిటివ్ వస్తే కనుక మీ మార్క్స్ ఖచ్చితంగానే తగ్గడం అనేది జరుగుతుంది. అంటే యాక్చువల్గా ఏమవుతుంది, మీకు మీ మార్క్స్ పెరుగుతారా తగ్గుతారా లేదని షిఫ్ట్ యొక్క యావరేజ్ మీద ఆధారపడి ఉంటుంది. పాజిటివ్ నెగిటివ్ అనేది ఎంత పాజిటివ్ ఎంత నెగిటివ్ అనేది మాత్రం మీ యొక్క
టాపర్ యొక్క యావరేజ్ మీద ఆధారపడి ఉంటుంది. పాజిటివ్ నెగిటివ్ అయితే షిఫ్ట్ యావరేజ్ మీద ఆధారపడి ఉంటుంది. ఎంత పాజిటివ్ ఎంత నెగిటివ్ అనేది మీ టాప్ యొక్క యావరేజ్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక అంచనా ప్రకారం అంటే 2018 డిఎస్సి మార్క్స్ బేస్ చేస్తే మీకు ఒక అంచనా ప్రకారం మాత్రం ఈ వీడియో చేయడం జరిగింది. ఓకే, మీకు అవగాహన కోసం ఈ వీడియో చేయడం జరిగింది. అంతేగాని మీకు మిమ్మల్ని మిస్లీడ్ చేయడం కాదు. ఇది ఒక అంచనా మార్క్స్ మాత్రమే.